వెళ్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 3 బ్యాలెన్స్ రిజర్వాయర్ల పనులపై విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతోంది. రిజర్వాయర్ల పనులపై సమగ్ర నివేదికలు సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన స్వలాభం కోసం కోట్లు దండుకోవాలన్న లక్ష్యంతో పనులు చేపట్టినట్లు ఆరోపణలు వినవచ్చాయి. నిబంధనలను పక్కన పెట్టి రిజర్వాయర్ల పనులకు జలవనరుల శాఖ ఆమోదముద్ర వేసింది. నేటిగుట్టపల్లి, ఆవులపల్లె రిజర్వాయర్ల నిర్మాణాల వ్యయ అంచనాలు, టెండర్ల నిర్వహణ పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు తదితర వివరాలు సమర్పించాలని ఆదేశాలను ఇచ్చారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. యస్మూర్తి, ప్రధానంగా చిత్తూరు జిల్లా అంటేనే కరువు ప్రాంతము. అలాంటి కరువు ప్రాంతంలో భూగర్భ జలాల పెంపొందుతో పాటు వ్యవసాయానికి సాగునీటి అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం సంకల్పం మంచిదే అయినా కూడా అది ఆశించిన స్థాయిలో అయితే నెరవేరలేదు. ముఖ్యంగా దోపిడీ విధానమే ప్రధాన లక్ష్యంగా ఉన్నటువంటి గత ప్రభుత్వ వ్యవహార విధానం అంతా కూడా అన్ని లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పి తెలిసింది. అదే కాకుండా ఇవాళ పొంగనూరు మండలంలోని నెట్టిపల్లి, అలాగే సోమల మండలంలోని ఆవులపల్లి, అలాగే కురబలకోట మండలంలోని ముదివేడు, ఈ మూడు ప్రాంతాల్లో 3 ప్రాజెక్టులను ఏర్పాటు చేసి తద్వారా సాగునీటి అందించాలి, కృష్ణానది సాగునీటిని అందించాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే వీటికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే, అంటే అటవీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు అయితే తప్పనిసరి. ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే అక్కడ ఉన్నటువంటి భూ సమీకరణకు బాధితులకు, భూమిని కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ వింగ్ ల్యాండ్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలి. అలాగే హరిత ట్రిబ్యునల్ వాళ్ళ అనుమతులు కూడా పొందాలి. ఇలాంటి అనుమతులన్నీ పొందిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేయాలి. అది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అయితే అలాంటి వీళ్ళ ప్రభుత్వ నిబంధనలు ఏవి పక్కన పెట్టేసి, నిబంధనలు ఏవి పట్టించుకోకుండా రిజర్వాయర్ నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టారు. ఆవులపల్లి, ముదివేడు, అలాగే నేతిగట్టుపల్లిలోని రిజర్వాయర్ల నిర్మాణానికి దాదాపు 1886 కోట్ల నిధులను మంజూరు చేసింది గత ప్రభుత్వం. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అంతంత మాత్రంగానే జరుగుతూ ఉన్నా వాటి భూమిని కోల్పోయినటువంటి రైతులకు, అంటే బాధితులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. గత ప్రభుత్వం బాధితులు ఎన్నిసార్లు గత ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా వాళ్ళ ఆవేదనను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అదే కాకుండా వాళ్ళ విజ్ఞప్తుల్ని ఎలాంటి పరిగణలోకి తీసుకోకుండా పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే బాధితులు, రైతులు వాళ్ళందరూ కూడా తాము భూమిని కోల్పోయాము. అదే కాకుండా ఈ హరిత ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. ఇక్కడ ప్రాజెక్టు నిబంధనలకు, జాతీయ నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టులు ఏవి అమలు కావడం లేదు, నిబంధనలన్నీ కూడా పక్కన పెట్టి రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ట్రిబ్యునల్స్ ఆశ్రయించారు. అయితే జాతీయ ట్రిబ్యునల్, అలాగే కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ విభాగం అందరూ కూడా వీటిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎలాంటి విధానాలు చేపట్టారు, రిజర్వాయర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ఎందుకు కడుతున్నారు, వాటి యొక్క అనుమతులు ఏంటి అనేది విధి విధానాలు పూర్తి నివేదికను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశించింది. అదే కాకుండా తాము గత ఏడాది కాలంగా భూములు కోల్పోయి ఎలాంటి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోగా ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా పెడచెవిన పెట్టిందని చెప్పేసి రిజర్వాయర్ ప్రాంతంలో భూమిని కోల్పోయిన బాధితులందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆశ్రయించి పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ అధికారులు వారితో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రిజర్వాయర్ నిర్మాణాల ప్రక్రియ ఎందుకు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వం ఎలాంటి జనవరుల శాఖ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే హరిత ట్రిబ్యునల్ కానీ ఈ మూడు శాఖలకు సంబంధించిన పర్మిషన్స్ లేకుండా ప్రాజెక్టులు ఏ విధంగా నిర్మిస్తారు, వాటి మీద పూర్తి విచారణ కావాలి, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ విచారణ చేపట్టిన పిదప పూర్తి నివేదికను అందజేయాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆ మేరకు ప్రాజెక్టుల నిర్మాణాల మీద పూర్తి స్థాయి నివేదిక విజిలెన్స్ విచారణ అయితే ప్రారంభమైంది. ఈ నివేదిక రాగానే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పిదప ప్రభుత్వం తగు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ రిజర్వాయర్లన్నీ కూడా ఇప్పటి వరకు దాదాపు ఒక నేటిపల్లి ప్రాజెక్ట్ అయితే
60%, అలాగే ఆవులపల్లి ప్రాజెక్ట్ అయితే 5%, అలాగే ముదివేడు ప్రాజెక్ట్ అయితే 12%. ఇలాంటి తక్కువ స్థాయిలోనే ఏడాది పాటుకున్నా కూడా వర్క్ అయితే పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇలాంటి నత్తనట్టు కూడా కేవలం ఈ ప్రాజెక్టుల పేర్లతో దోపిడీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇలాంటి విధానాలకు తెరతీసింది. అందుకు పెద్దిరెడ్డి దోహదపడుతున్నారని చెప్పి విమర్శలు సత్వరం వినిపిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం దీనికి విచారణ చేపట్టింది. విజిలెన్స్ విచారణ చేపట్టింది. మూర్తి. థ్యాంక్ యూ రవివర్మ, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.